మీకు అక్కడ పోలీసులు కనిపిస్తున్నారు కదా అండ్ ఈ బర్రెలు ఒకటి ఎస్ఐ జరగవే బ్యాడ్ బాయ్ నువ్వు. హాయ్ హలో ఫ్రెండ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సాగర్ నాయక్ బ్లాగ్స్. అండ్ ఈరోజు వచ్చేసి డే 15 రెపిడో సిరీస్లో. అండ్ ఫస్ట్ ఆర్డర్ అయితే వచ్చేసింది ఈరోజు. అండ్ ఒకసారి రోడ్ కూడా చూసుకోండి మీరు, రోడ్ ఎంత గలీజ్గా ఉందంటే నేను నిన్ననే బైక్ సర్వీసింగ్ చేయించా. నిన్ననే కాదు, ఒక 2 days అవుతుంది బైక్ సర్వీసింగ్ చేయించుకొని. అండ్ ఫస్ట్ బుకింగ్ వచ్చింది. ఫస్ట్ బుకింగ్లో ఇంత గలీజ్గా ఉంది చూడండి. ఎందుకో తెలియదు, నేను ఫస్ట్ ఆర్డర్ అయితే పికప్ చేసుకున్నా. ర్యాపిడోలో ఫస్ట్ బుకింగ్ వచ్చింది ఈరోజు డే 15లో. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే స్క్రీన్ మొత్తం వైడ్గా అయిపోయింది. డ్రాప్ చేసేసిన తర్వాత అసలు ప్రాబ్లం ఏంటిదో చెక్ చేసుకోవాలి. అండ్ గోప్రోని సెట్ చేయాలి మళ్ళీ, ఎందుకంటే మొత్తం స్క్రీన్ మొత్తం వైడ్గా కనిపిస్తుంది, సరిగా ఏం రికార్డ్ అవ్వట్లే. సో చాలా డ్రాప్ లొకేషన్కి వెళ్ళాక స్క్రీన్ సెట్ చేసుకుందాం ఏమైందో, అసలు ప్రాబ్లం ఏంటిదో దీనికి. గోప్రోని రీస్టార్ట్ చేస్తే ఇప్పుడు ఓకే అయింది. అండ్ ఫస్ట్ బుకింగ్ మనం డ్రాప్ చేసేసాం. ఫస్ట్ బుకింగ్లో స్టార్టింగ్ నుంచి నాకు పెద్ద తలకాయ నొప్పి వచ్చింది, మొత్తం స్క్రీన్ మొత్తం వైట్ అయిపోయింది, మీరు చూసే ఉంటారు కదా ఇప్పుడు. అండ్ ఫస్ట్ డ్రాప్ చేసేసిన తర్వాత రీస్టార్ట్ కొట్టా, ఓకే ఇప్పుడు ఓకే. అండ్ సెకండ్ బుకింగ్ వచ్చింది డే 15లో. అండ్ బుకింగ్ వచ్చేసి ఓలాలో వచ్చింది. అండ్ ఈరోజు ఓలా కూడా ఆన్ చేసుకున్నా, 2 ఆన్ చేస్తా. అండ్ ఈరోజు వచ్చేసి మినిమం 10 hours చేస్తా. 10 hours ఎంత, అండ్ ట్రై టు 12 hours. అండ్ పక్కా 12 hours అని చెప్పలేను, కాకపోతే 10 hours మినిమం చేస్తా ఈరోజు. 10 hours చేశాక ఎంత అయితే ఎర్నింగ్ అవుతుందో మీకు చెప్తాను నేను. అండ్ డే 15లో సెకండ్ బుకింగ్ అయితే పికప్కి అయితే వెళ్ళిపోతున్నాం. చలో మరి పికప్కి అయితే వెళ్ళిపోదాం. ఇంద్రయ్య ఈరోజు అయితే ఫస్ట్ బుకింగ్ రోడ్లో వచ్చింది, మళ్ళీ ఇదే రోడ్లో వచ్చింది. మొత్తం ఇలాంటి రోడ్లు వస్తుందంటే ఈరోజు మొత్తం ఇలాగనే రావు కదా. 4 5 6 5 वीडियो भी बनाता हूँ। हेलमेट यहाँ पे भी लगाते, ये पे भी लगाते. 3 kilometers సెకండ్ బుకింగ్ ఈరోజు డే 15లో. అండ్ చలో పికప్ అయితే వెళ్ళిపోదాం. మనోడు ఇంతసేపు బాత్రూంలో ఉన్నాడంట. బాత్రూంలో ఉన్నాను, ఒక్క 2 minutes అంటుండు. సర్లే, ఇక అప్పుడప్పుడు అలాంటి సిచ్యువేషన్స్ కూడా వస్తాయి. అండ్ చలో ఏం కాదులే, మనకు కూడా అలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇలాంటి చోట కొంచెం ఆచి తూచి నడవాలి, ఎందుకంటే ఏదైనా మళ్ళీ బై మిస్టేక్లో టైర్లో గుచ్చుకుందనుకో, టైర్ హాంఫట్ అక్కడ 2500 బొక్క, ఫిట్టింగ్ ఛార్జ్ ఒక 300 బొక్క. చలో ఎలాగైతే ఏంటి వెయిట్ చేసి పికప్ అయితే చేసేసుకున్నాం. ఓలాలో సెకండ్ బుకింగ్. అండ్ డే 15లో సెకండ్ బుకింగ్. ఇది వచ్చేసి ప్రజెంట్ డ్రాప్ లొకేషన్ వచ్చేసి 3 kilometers ఉంది. అండ్ ఎంతసేపు నాకు పెద్ద తలకాయ నొప్పి, టెన్షన్ వచ్చేసింది. అండ్ ఏంటిదంటే మొత్తం స్క్రీన్ మొత్తం వైట్ అయిపోయింది. అబ్బా మళ్ళీ పోయిందిరా గోప్రో, మళ్ళీ ఒక 1 month టైం ఒక్క అనుకున్నాను నేనైతే. మళ్ళీ గోప్రో వారంటీ ఉంది కాబట్టి ఓకే రీప్లేస్మెంట్ అవుతుంది. అండ్ రీప్లేస్మెంట్ ఎక్కడి నుంచి అంటే హైదరాబాద్ నుంచి కూడా కాదు, ఢిల్లీకి వెళ్తుంది గోప్రో. నేను ఇప్పుడు కొరియర్ బ్లూ డాట్లో కొరియర్ చేస్తే ఢిల్లీకి వెళ్ళి, ఢిల్లీ నుంచి మళ్ళీ 1-2 weeksలో మళ్ళీ రిటర్న్ నా దగ్గరకు వస్తుంది. సో ఇంతకుముందు కూడా నేను అలాగే చేశాను. నా గోప్రో బ్యాటరీ అంటే హీటింగ్ ఇష్యూ వస్తే నేను అలాగే రీప్లేస్మెంట్ చేసుకున్నా. అండ్ ఎలాంటి ఛార్జెస్ లేదు, వాళ్ళే కొరియర్ పికపింగ్ చేసుకుంటారు అండ్ వాళ్ళే కొరియర్ డెలివరీ కూడా చేస్తారు. అండ్ ఎలాంటి ₹1 ఛార్జ్ చేయకుండా నాకు రీప్లేస్మెంట్ అయింది. సెకండ్ డ్రాప్ కూడా వచ్చేసాము డ్రాప్ లొకేషన్కి. అయిపోయినా అండ్ आपका हुआ 40. मेरे पास चेंज नहीं है भाई, फ़ोन पे कर दो. डन, ओके ओके बाय. जो यार कैमरा बनाते हमको मालूम है, पूरा वीडियो देखते हैं. ओके चलाते लोग बनाते हैं आप लोग, हमको मालूम है. इसलिए मैं कैमरा देखा था, आपको बोला मतलब हाँ वीडियो ही बनाता हूँ भाई. ठीक है भाई. हाँ సో రేపటి కూడా ఆన్ చేసేసుకుందాం, డ్రాప్ చేసుకున్నాం కాబట్టి చలో. అండ్ ఈరోజు 10 hours సెకండ్ 2 bookings అయితే అయిపోయాయి ప్రజెంట్ నాకైతే. అండ్ ఓలాలో ఇంకో బుకింగ్ వచ్చింది. అండ్ పికప్ వచ్చేసి 1 kilometer ఉంది ఓలాది అయితే. అండ్ ఇందాక నేను సెకండ్ బుకింగ్ చేసుకున్న ఏరియాకి అయితే రిటర్న్ ఎంటీ వచ్చేసాను, ఎందుకంటే ర్యాపిడోలో అప్పుడప్పుడు
వాష్రూమ్స్ కూడా వస్తుంది. సో ఆ రీజన్ వల్ల నేను వాష్రూమ్ కోసం ఇటు వచ్చేసాను. డ్రాప్ చేసిన లొకేషన్ దగ్గర నుంచి మళ్ళీ పికప్ చేసుకున్న లొకేషన్ వరకు. సో మళ్ళీ ఇది ఇక్కడనే నాకు ఓలాలో థర్డ్ బుకింగ్ అయితే వచ్చేసింది. అండ్ చలో పికప్ అయితే చేసేసుకుందాం. అప్పుడప్పుడు వాష్రూమ్స్ కూడా కావాల్సిందే. ఓలాలో ఫోన్ చేసి ప్యాకింగ్ ఉంది, ప్యాకింగ్ తీసుకెళ్ళి అక్కడ ఇవ్వాలని చెప్పారు. అండ్ వెయిట్ చేస్తున్నాం వాళ్ళ కోసం. అయితే ఫోన్ చేశారు, ఓలాలో కూడా ప్యాకెట్స్ సరఫరా అవుతుంది, ప్యాకింగ్ రైడ్ బుక్ చేసి ప్యాకెట్స్ ఇస్తున్నారు. ఏం చేద్దాం, వీళ్ళని మార్చలేము. మళ్ళీ ఏమైనా డ్యామేజ్ అయినా నేను మీకు ప్యాకెట్ ఇచ్చాను. అరే రైడ్లో మీరు ప్యాకెట్ ఇచ్చారు, పార్సల్లో బుకింగ్ చేస్తే దానికి మనం షూరిటీ ఇస్తాం. ఎందుకంటే ఏమైనా డ్యామేజ్ అయినా మన మీద పడుతుంది కాబట్టి. దీనిపైన ఎలాంటి షూరిటీ లేదు, ఎందుకంటే ఇది రైడ్. సో వెయిట్ చేద్దాం. వాళ్ళు జీవితంలో లాస్ట్ 1 year పైన నాకు ఈ రోడ్ తెలిసింది. అండ్ ఈ రోడ్ వచ్చేసి బండ్లగూడ టు నార్సింగ్ రోడ్ అంటే అటాచ్ అవుతుంది ఈ రోడ్డు. ఈ రోడ్ అప్పటి నుంచి చూస్తున్నా ఇదే మట్టి రోడ్ మెయింటైన్ చేస్తున్నారు, కానీ ఈ మట్టి రోడ్ని అయితే కవర్ చేస్తలేరు. అంటే రోడ్డు వేయట్లే. దీని తల్లి ఇది ఒక్కటి. మళ్ళీ రైట్లో మొత్తం ఆర్మీ గ్రౌండ్, ట్రైనింగ్ ఇస్తారు. ఇందాక వాష్రూమ్కి వచ్చాయి కదా, సో ఆ గ్రౌండ్కి వెళ్ళాను. ఇక్కడ వాష్రూమ్స్ పబ్లిక్ టాయిలెట్ ఏమి ఉండదు కాబట్టి అక్కడ ట్రైనింగ్ ఇస్తారు. గన్ షూటింగ్ అండ్ గ్రెనేట్ అన్నీ నేర్పిస్తారు ఆ గ్రౌండ్లో. సో అటు సైడే వెళ్ళాను. సో ఈ రోడ్డు పెద్ద ప్రాబ్లం అండి. బర్రెలు ఒకటి ఎస్ఐ జరగవే, ఇవి జరగని కూడా జరగవు, వచ్చి గుద్దుతాయి మళ్ళీ. ఇవి చూడండి ఎలా ఒక్కొక్కటి ఎలా ఉన్నాయో. గుద్దితే నేను ఉష్మానం ఎక్కడో కలిసిపోతాను నేనైతే. 40 థర్డ్ రైడ్ 40 rupees. ఏ సాగర్ మీరేనా? అవును, నెంబర్ 1207. సో ఇందాక మనం అది టెస్ట్ ట్యూబ్లు ఇచ్చేసాము ఇక్కడ హాస్పిటల్లో. అండ్ నేను ఇచ్చేసాను అక్కడ టెస్ట్ ట్యూబ్స్, బ్లడ్ శాంపిల్స్. అండ్ అప్పుడే నన్ను ఇచ్చేసిన తర్వాతనే నాకు ర్యాపిడోలో బుకింగ్ వచ్చేసింది. ఇది వచ్చేసి గండిపేట డ్రాప్ 4 kilometers నార్సింగ్ నుంచి. అండ్ గ్రౌండ్కి వెళ్తున్నారు అనుకుంటా, బ్యాగ్స్ అని పట్టుకొని ఉన్నాడు రెడీ. అండ్ డ్రాప్ లొకేషన్ వచ్చేసి 4 kilometers నార్సింగ్ నుంచి. అండ్ డే 15లో 4th పికప్. అండ్ డ్రాప్కి అయితే వెళ్ళిపోతున్నా. అండ్ ఏమైనా ఉంటే దారిలో మాట్లాడేసుకుందాం. చలో 45 అండ్ 4th order వచ్చేసి 45 rupees. కలెక్టెడ్ డిజెక్టెడ్ ఎంత చూద్దాం. డిటెక్టెడ్ వచ్చేసి 12 rupees. 12 rupees డిటెక్టెడ్ అయితే ఏం చేయలేము. నాకు జీరో కమిషన్ ఆప్షన్ కూడా వస్తలేదు నాకు. సో మనకు వెయిట్ చేస్తుంటే ఒక 5 minutesలోనే అండ్ మనకు వేరే బుకింగ్ వచ్చేసింది ర్యాపిడోలో. అండ్ ర్యాపిడోలో విల్లాస్, గ్రీన్ విల్లాస్ అని పక్కనే ఒక 100 to 150 metersలోనే వచ్చింది నాకు. చలో అండ్ పికప్ అయితే చేసేసుకుందాం. విల్లా నెంబర్ 24 OTP 2453. సారీ, ఓకే. పికప్ అయితే చేసేసుకున్నా. అండ్ 5th పికప్ వచ్చేసి లేడీ. అండ్ డ్రాప్ లొకేషన్ 8.3 kilometers. మణికొండ అని చూపించింది నేమ్. మణికొండలో ఎక్కడో ఎగ్జాక్ట్లీ నేమ్ అయితే కనిపిస్తుంది కదా. సో డ్రాప్ లొకేషన్ మణికొండ. అండ్ వెళ్ళిపోదాం పికప్ డ్రాప్ లొకేషన్కి అయితే. అండ్ చలో దారిలో మాట్లాడేసుకుందాం ఏమైనా ఉంటే. సో నైట్కి అయితే వెళ్ళిపోదాం విల్లాస్ నుంచి. సో డ్రాప్ లొకేషన్కి అయితే రీచ్ అయిపోయా. అండ్ 5th order 75. బయటకు వచ్చినావు మళ్ళీ కాదా మరి? బ్యాడ్ బాయ్ వా నువ్వు? యూట్యూబ్లో ఎక్కువ చేస్తాను. కెమెరా అది. హాయ్ చెప్పు. హలో, వస్తావా? మా ఇంట్లో కూడా ఒకడు ఉన్నాడు ఇదే సైజులో. సాగర్ స్పేస్ నాయక్ NAYAK బ్లాగ్స్ ఛానల్ వచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నారు. అండ్ డే 15లో ఫస్ట్ సబ్స్క్రైబర్. అండ్ సో వాళ్ళ బుడ్డోడు కూడా మా బుడ్డోడు లెక్కనే అల్లరి. సో క్యాష్ కలెక్టెడ్ 15 rupees డిడక్టెడ్.
75 అంటే 60 రూపీస్ మనకి ఇచ్చాడు 16. సో నెక్స్ట్ ఆర్డర్ కోసం వెయిట్ చేద్దాం. చలో మణికొండ టు గోల్కొండ వద్దు, లాంగ్ రైడ్సే తీసుకుందాం. బోరబండ యాక్సెప్టెడ్. ఈరోజు మొత్తం లాంగ్ రైడ్సే తీసుకుందాం. అండ్ షార్ట్ రైడ్స్ చేస్తే ఈరోజు ఏం మిగలదు, ఎందుకంటే ఫుల్ టైం చేస్తున్నాం కాబట్టి. సో మీరు కూడా అదే చేయండి, ఎందుకంటే లాంగ్ రైడ్స్ ప్రిఫర్ చేయండి ఫస్ట్. అండ్ ఇది వచ్చేసి మనకు 7th రైడ్ ఈరోజు. డే 15లో 7th రైడ్కి అయితే సారీ 5th 6th అంత ఐడియా లేదు. అండ్ మీకు లాస్ట్లో ఎన్ని రైడ్స్ కంప్లీట్ చేశానో మీకు వచ్చేసి చెప్తాను. అండ్ ఫస్ట్ మనకు ఇప్పుడైతే ఆర్డర్ అయితే వచ్చేసింది. అండ్ పికప్కి అయితే వెళ్ళిపోతున్నాం. పికప్ చేసేద్దాం పదండి. హోల్డ్ చేసేసుకుంటే అయిపోద్ది. ఓటీపీ 8643. 7th ఆర్డర్ కంటిన్యూ చేద్దాం. 7th నుంచే నాకు ఎగ్జాక్ట్ 6th 7th ఐడియా వస్తలేదు. అండ్ చలో 7th ఆర్డర్ అనుకుందాం. 7th ఆర్డర్ వచ్చేసి ఇప్పుడు ఎంత 8 కిలోమీటర్స్ ఏమో చూపిస్తుంది డ్రాప్ లొకేషన్. పికప్ అయితే చేసుకున్నా. నా పికప్ చేసుకున్న లొకేషన్ వచ్చేసి మణికొండ 7.6 or 8 చూపిస్తుంది కిలోమీటర్స్ నాకు డ్రాప్ లొకేషన్. వెళ్ళిపోదాం. అండ్ ఈరోజు వచ్చేసి లాంగ్ రైడ్సే తీసుకుందాం ఇప్పటి నుంచి. ఈ మార్నింగ్ మా ఏరియాలో వచ్చేసి అంత లాంగ్ రైడ్ రాదు, సో అందుకని ఒక 4-5 రైడ్స్ షార్ట్ రైడ్ తీసుకున్నా. ఈ బ్రిడ్జ్ వచ్చేసి బయోడైవర్సిటీ బ్రిడ్జ్. అండ్ ఇప్పుడంటే వెహికల్స్ వెళ్తూ దీనిపైన స్పీడ్ బ్రేకర్స్ మొత్తం కొంచెం అరిగిపోయింది. కానీ ఇంతకు ముందు అయితే మొత్తం ఇప్పుడు ఇంకా ఉంది, సౌండ్ వస్తుంది. మీకు వీడియోలో వస్తుందో లేదో తెలియదు. దీనిపైన స్పీడ్ బ్రేకర్స్ స్పీడ్కి వెళ్తే మాత్రం టైర్లు ఊడిపోయేటట్టు ఉంటాయి. అంత గ్రిప్ అని కాదు, అంత ఎత్తుకు పెట్టేశారు వైట్ కలర్ పెయింట్. సో మొత్తం స్పీడ్కి వెళ్తే మాత్రం టైర్లు, బైక్లు అయినా కార్లు అయినా బాడీ పార్ట్స్ మొత్తం షేక్ అయిపోద్ది. అంత ఉంటుంది, అంత షివరింగ్ చేసేస్తుంది స్పీడ్ బ్రేకర్స్. మీకు అక్కడ పోలీసులు కనిపిస్తున్నారు కదా, మనోడు అడ్డంగా వచ్చిండు. ఇలా వచ్చేసిండు రాంగ్ రోడ్లో వచ్చి పైన ముందుకెళ్ళి రోడ్డు పైన తల దువ్వుకుంటుండే వెనకాల నుంచి వచ్చి ఫోటో తీసుకొని ముందేమో వార్నింగ్ ఇస్తుండు. చూడండి బండి ఆపేసిర్రు మనోడిది. ఇప్పుడు ఫైన్ వేసుకుంటారు, ఆపుతున్నారు ఇక్కడ చూడండి. మనోడు అడ్డంగా వచ్చిండు వాళ్ళ ముందు నుంచే రాంగ్ రోడ్లో వచ్చేసి ఆపుకున్నాం. మనవాడికి డబ్బులు బొక్క ఇప్పుడు, అండ్ ఫైన్ కూడా బొక్క. వాళ్ళ ముందు నుంచి రాంగ్ రోడ్లో వచ్చి మళ్ళీ వాళ్ళ ముందే నిలబడ్డాడు వెళ్ళకుండా. సో వాళ్ళు పట్టుకోకుండా ఏం చేస్తారు, ముద్దు పెడతారా? బ్యాటరీ ఇప్పుడు చేంజ్ చేసేద్దాం. అలాగే వాడి కెమెరా అవును 84. హలో కొడతావా? నిన్ను ఎత్తుకెళ్తా, నువ్వు కొడితే నిన్ను కిడ్నాప్ చేస్తా. థ్యాంక్ యూ. కొడితే నిన్ను కిడ్నాప్ చేస్తా. బాయ్ బాయ్ బాయ్. తిరిగండి, నేను వెళ్ళను ఆడుకో. అండ్ ర్యాపిడోలో మనకైతే 84 రూపీస్ వచ్చింది. అండ్ 7th ఆర్డర్ కలెక్టెడ్ క్యాష్ కొడితే ఎంత కట్ చేసుకున్నాడు చూద్దాం. లాంగ్ పికప్ 14 కిలోమీటర్స్ స్విచ్లో. అండ్ 84 రూపీస్ అయితే వచ్చింది. దాంట్లో డిడక్టెడ్ అయిన అమౌంట్ ఇంకా అప్డేట్ కాలేదు, అది అప్డేట్ అయితే నేను చెప్తాను. అండ్ 8th ఆర్డర్ అయితే వచ్చేసింది. సందీప్ 1 కిలోమీటర్ పికప్ అయితే ఉంది. చలో వెళ్ళిపోదాం పికప్కి అయితే. అండ్ పికప్ చేసుకోవడానికి అయితే వచ్చేసాను, నేనే అనుకుంటా. అండ్ వస్తున్నారు నేను చూడండి సందీప్. సో 15 కిలోమీటర్స్ అయితే ఉంది. అండ్ ఫ్లైఓవర్ నుంచి రోడ్ చూపిస్తుంది, మ్యాప్ వచ్చేసి ఫ్లైఓవర్ నుంచి చూపిస్తుంది. నా వెయిటింగ్ ఇక్కడనే రోడ్డు పైన. 15 కిలోమీటర్స్ అయితే లాంగ్ డిస్టెన్స్ వచ్చింది. అండ్ 15 కిలోమీటర్స్ అంటే లాంగ్ పికప్ చేయడం మాత్రం ఈరోజే, చాలా రోజుల తర్వాత ఏదో ఒకటి. అండ్ దీనికన్నా ముందు 8 కిలోమీటర్స్, దానికి ముందు 8 కిలోమీటర్స్, 15 కిలోమీటర్స్ కదా. 15 కిలోమీటర్స్కి అమౌంట్ అయితే ఎంత ఇస్తాడో చూద్దాం. 15 కిలోమీటర్స్కి చాలా రోజులైంది అమౌంట్ తీసుకొని, ఎంత ఎస్టిమేషన్ కూడా చేయలేను, ఎందుకంటే ఎక్కువ ఇవ్వచ్చు తక్కువ ఇవ్వచ్చు, వాడి కమిషన్ ఫోన్గా. అండ్ చలో డ్రాప్ లొకేషన్కి అయితే వెళ్తూ మాట్లాడుకుందాం. అండ్ దారిలో రోత అంటే రోతరా రోడ్డు రోత చూడండి. రోత ఇంత గలీజ్గా ఉంది, మొత్తం బండి మొత్తం నాశనం టైర్లు.
నైన్త్ ఆర్డర్ వచ్చేసి పికప్ అయితే వచ్చేసాను. 2.5 కిలోమీటర్స్ ఉంటే 2.5 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చాక లొకేషన్ రాంగ్ పెట్టారు అతను. అండ్ అతను ఉన్నది ఇక్కడ నుంచి మళ్ళీ ఒక 4.9 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్నారు వీళ్ళకి చేసుకోవడానికి. సో క్యాన్సల్ చేయడం వచ్చిందా, క్యాన్సల్ ఫర్ 10 రూపీస్. సో ఇలాంటివి వస్తాయి. అండ్ నాకు ప్రజెంట్ ఒక బుకింగ్ వచ్చింది ర్యాపిడోలో. అండ్ ప్రజెంట్ బుకింగ్ వచ్చేసి 1.5 కిలోమీటర్స్ పికప్. సైడ్ బుకింగ్ వస్తలేదు, ఇలా తప్పదు. చెప్పాలి. 3302 3నా? ఓకే రైట్. ఇది ఇవ్వాలా? ఇది ఆడిచ్చేయాలి అంతే. ప్రెస్ కాకుండా చూసుకున్నాను, జర ముందు పెట్టు. రైడ్ బుక్ చేసారు, పార్సల్ ఏమో ఇస్తారని నాకైతే ఇప్పుడు దాకా అర్థం ఎవరన్నా ర్యాపిడో రైడ్ బుక్ చేసి ఇప్పుడు 2 minutes కాల్ చేసిన తర్వాత 2 minutes వచ్చారు వాళ్ళు కవర్ ఇవ్వడానికి. మనం ఇందాక 9th ఆర్డర్ పార్సల్ తీసుకున్నాం కదా, పార్సల్ వచ్చేసి ఇవ్వడానికి వచ్చేసాను. ఇక్కడ వెయిట్ చేయమని చెప్పారు సార్ కవర్స్. వెయిట్ చేయాలి. 55. 9th ఆర్డర్ వచ్చేసి 55 రూపీస్ వచ్చింది మనకి. అండ్ నెక్స్ట్ ఆర్డర్ కోసం సెలెక్ట్ ప్రైస్ ఎంత కమిషన్ ఎంత బుకింగ్ 14 రూపీస్ డిడక్టెడ్. అండ్ నెక్స్ట్ ఆర్డర్ వచ్చేసి 1C 10th ఆర్డర్ ఇక్కడనే ఉంది పికప్. ఓటీపీ చెప్పండి. 15 డ్రాప్ లొకేషన్ ఇక్కడే ఉంది బ్రో. డ్రాప్ లొకేషన్ ఇక్కడే ఉంది చూసుకో. 35 రూపీస్. సో మనకు 10th ఆర్డర్ వచ్చేసి డ్రాప్ ఎంత 35 రూపీస్. అండ్ మనకి ఇచ్చింది ఎంత 25 రూపీస్ మనకి ఇచ్చారు 35లో. అండ్ 9.79 పైసా కట్ చేసుకున్నారు. సో నాకైతే ప్రజెంట్ 11th ఆర్డర్ వచ్చేసింది 15లో. అండ్ 11th ఆర్డర్ వచ్చేసి పికప్ వచ్చేసి 1 కిలోమీటర్. డ్రాప్ వచ్చేసి ఈసీఎల్ దగ్గర ఉంది. అండ్ అద్భుతం ఈసీఎల్ అంటే అటు నుంచి ఇక మా సైడ్ ఏరియా సైడ్ దగ్గర, అంటే ఇటు సైడ్ కంటే అటు సైడ్ కొంచెం దగ్గర. అటు సైడ్ కొంచెం బుకింగ్ వచ్చినా కావచ్చు కొంచెం బెటర్. వెళ్ళిపోదాం ఈసీఎల్కి. ఈరోజు ఎలాగో ఒక లాంగ్ పికప్స్ ఇక్కడ తీసుకున్నాను అనుకున్నా కాబట్టి లాంగ్ పికప్స్ తీసుకుంటున్నా. ఎక్కడ లంగారు, ఎక్కడ బిల్డింగ్, ఎట్లా ఎక్కడ సికింద్రాబాద్, ఎక్కడ ఈసీఎల్. ఏదైతే పోదాం పదండి పికప్ అయితే చేసేసుకుందాం. హలో పికప్ లొకేషన్ మరి ఇలాగుంది దండం పెట్టాలి. యాప్లోనే ఉంటుంది. ఇది 311110 3110 ఓకే. 18 కిలోమీటర్లు ఉంది. 43 minutes చూపిస్తుంది. అండ్ 1 కిలోమీటర్ ఎక్స్ట్రా వచ్చాను పికప్కి. అండ్ చూసుకోండి మీరు తగ్గండి. నాకు వచ్చేసి ప్రజెంట్ ఇప్పుడు 18 కిలోమీటర్స్ అమౌంట్ కండిషన్ చూద్దాం. అండ్ సరే మరి వెళ్ళిపోదాం లొకేషన్కి. అంత మొత్తం అడ్వెంచర్ అయిపోతుంది వీళ్ళు ఆఫీసర్. నేను అడ్వెంచర్ అయిపోయినా కూడా రోడ్లో మళ్ళీ రాంగ్ రోడ్ అక్కడ ఇంత పెద్ద అడ్వెంచరస్ రోడ్. మామూలు అడ్వెంచర్ అవుతుంది ఇక్కడ. 183 183 183 150 180 190 చేంజ్ లేదు. 183 ప్రైస్. 11th ఆర్డర్ వచ్చేసి హలో ఎంత డబ్బు చేస్తున్నారు చూద్దాం. 37 రూపీస్ తగ్గుతాడా? గురుమార్ కూడా నెంబర్ 5768. సాగర్ సాగరా? ఓకే చూసారా? అందుకే ఇప్పుడే చెప్తున్నా మా వాడితో. ఓకే ఓకే బాయ్ బాయ్. ఛానల్ పేరు చూసారంట. అండ్
ఎగ్జిట్ ఇటు నుంచి చూపిస్తుంది. అండ్ ఇప్పుడే నాకు ఒక బుకింగ్ అయితే వచ్చింది అండ్ ఈశ్వర్లోనే, ఈశ్వర్ టు హైట్ నగర్. పికప్ అయితే వెళ్ళిపోతున్నా. హైట్ నగర్ ఎన్ని కిలోమీటర్స్, 14 కిలోమీటర్స్ అయితే చూపించింది హైట్ నగర్కి. నగర్ అక్కడ 547 547 1. కిలోమీటర్ సో 13 డాటర్ అయితే డ్రాప్ చేసాను అండ్ 14 డాటర్ అయితే వచ్చేసింది. అండ్ ఆయన లొకేషన్ ఏమో అండ్ టికెట్ సారీ 13 డాటర్ డ్రాప్ చేసేసిన తర్వాత దాని తర్వాత వచ్చేసి నాకు 14 డాటర్ అయితే వచ్చేసింది. 14 డాటర్ దగ్గరికి వచ్చేసాను. అండ్ ఇది వచ్చేసి ఉప్పల్ డ్రాప్ లొకేషన్. డ్రాప్ లొకేషన్ కాబట్టి పిక్చర్లో ఉప్పల్ కాబట్టి అండ్ అలాగే 6 అవుతుంది, 2 hours. ఇక్కడ నుంచి ఇంకా మళ్ళీ మేకపడిన వాళ్ళసరికి రైడ్స్ అన్నీ చేసుకుంటూ వెళ్ళాను. సో చలో ఎక్కడో చేసుకుంటాం. 7701 ఇదేంటండి కిందలో ఉంది? అవునండి, అదేంటండి? యూట్యూబ్ ఛానల్ ఉంది. యూట్యూబ్ ఛానల్ ఉంది, సో వీడియోస్ చేస్తుందా. మీరేనా ఝాన్సీ? 6288. అమ్మా మీకు వస్తావా? అండ్ 15 డాటర్ అయితే 75 రూపీస్. అండ్ డిడక్టెడ్ అంతా దీంట్లో మళ్ళీ 15 రూపీస్ డిడక్టెడ్, 60 రూపీస్ ఇచ్చాడు ఇక్కడ నుంచి ఇక్కడికి. వెయిట్ చేస్తుంటే నాకు వేరే రైడ్ వచ్చింది 16th రైడ్. సో 160 మీటర్స్లో, అది కూడా మెహదీపట్నంకి 917. పోతుంది. ఈ వీడియో ఏంటిది? యూట్యూబ్ ఛానల్ అండి, యూట్యూబ్ ఛానల్. సో 60 రూపీస్. సో అంతా 60 రూపీస్. ర్యాపిడో ఎంత కట్ చేసుకున్నావు అయ్యా? ప్రైస్ కలెక్టెడ్. ఓకే డన్. 13 రూపీస్ డిడక్టెడ్, 13 రూపీస్. 60లో 13 48 రూపీస్, 47.50 పైసా. ఏం చేసుకోవాలి? क्या खाते हैं बोलो? फ्राइड राइस उतना नहीं है ना अभी, उतना नहीं है ना. वही क्या मिलाओगे आपके मन में जो आ रहा है वो? मैं भी खिलाने का टाइम नहीं है, घर पे जाना है तो जरा कुछ 10 मिनट हेल्प कर दो. हेल्प कर जो भी आपसे बन सके 20 रुपये है. आपका बहुत माशाल्लाह कैमरा मस्त है. 20 रुपये है, ले लो.
तेरा फोन पे में कैश है, फोन पे में है, कैश नहीं है ज़्यादा। फोन पे डाल रहा है। फोन पे डालू, फोन पे डालू, फोन पे है तो फोन पे है, तो फोन पे में पैसे नहीं है। हाँ भाई अभी आप तेरे फोन पे हैं? चलो 20 रुपये दिए, ठीक है ठीक है कैमरा मस्त है वहाँ। ठीक है भाई, ठीक है भाई। OTP 2739 సో 7 వచ్చేసాను. డ్రాప్ లొకేషన్ వచ్చేసి ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, 290 మీటర్స్ ముందే తీసేశారు. 90 రూపీస్. वो ज़्यादा हो गया। डेली मॉर्निंग मैं 60 में आ रहा था। ఓకే कितना हो गया? 90 नहीं ये कितने हो गए? 60 बस ठीक है, कितने की दे दिया लोगों को। अब डिस्काउंट नहीं पाए नहीं कि ना, अंदर छोड़ने का था। నాకే నేను ఇలానే చాలా మందికి ఇచ్చా అంటుండే, లేదంటే అయిపోయేదాన్ని. నేను అందరికి ఇచ్చా, చాలా మందికి ఇచ్చా అని చెప్తున్నాడు. సో మీకు ఇప్పుడు క్లారిటీగా నేను చెప్తాను నాకు ఈరోజు ఎంతైతే అమౌంట్ వచ్చిందో, రెండిట్లో ఎంత అమౌంట్ వచ్చిందో నేను మీకు క్యాలిక్యులేట్ చేసి చెప్తాను. ర్యాపిడోలో ఎంత అంటే 1021 ప్లస్ ఓలా ఓలాలో వచ్చేసి 73 రూపీస్, టోటల్ 1094 రూపీస్ ప్లస్ ఎక్స్ట్రా అమౌంట్ 40 రూపీస్, 10,134 రూపీస్ ఈరోజు నా ఎర్నింగ్. దాంట్లో నుంచి ఇప్పుడు నేను ఎంత అంటే 150 కిలోమీటర్స్, 150 కిలోమీటర్స్ నాది మొత్తం ఈరోజు రైడింగ్ బైక్ అయితే తిరిగింది. 150 అంటే నా బండి వచ్చేసి 2 లీటర్ 3 లీటర్స్ ఎగ్జాక్ట్లీ 333 రూపీస్ మైనస్